కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న తీరుకు నిరసనగా మే 20వ తేదీన కార్మిక సంఘాలతో కలిసి సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై, రైతులపై, దేశ ప్రజలపై అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుంది అని, వీటిని అందరూ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. మే 20వ తారీఖున జరిగే ఒకరోజు సమ్మెలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు బివి రాఘవులు. శ్రీకాంత్ గారు మన మధ్య లేకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. బహుశా మా అందరికన్నా చాలా చిన్నవాడు, మరి మాకన్నా ముందే ఒకతోటి కామ్రేడ్, చురుకైన కామ్రేడ్, ప్రజలకు ఇంకా ఎంతో సేవలను అందించగలిగే అవకాశం, వయసు, ఆ తపన ఉన్న కామ్రేడ్ మన మధ్య లేకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం, చాలా తీవ్రమైన లోటు. ఇక మన దేశంలో పరిపాలన చేసే మోడీ గారు ఇంకా పాత పద్ధతిని ఏమి వదులుకోవాలి. ఇప్పుడు మోడీ గారు 4 లేబర్ కోడ్లు తెచ్చారు. మే నుంచి వాటి అన్నింటినీ అమలు జరుపుతామని చెప్పి అంటున్నాడు. అవే అమలు జరిగితే మనకు సంఘం పెట్టుకునే హక్కు, దారం ఆడుకునే హక్కు, జీతం పెంచుకునే హక్కు, కరువు భత్యం సాధించుకునే హక్కు, ఈఎస్ఐ, పిఎఫ్లు వీటన్నింటినీ అమలు జరుపుకునే హక్కులు లేకుండా పోతాయి. వాటన్నిటి మీద మనం పోరాడుతున్నాం. ఈ మహాసభలు కూడా చర్చించాం ఏం చేయాలని. కార్మిక సంఘాలన్నీ కలిసి మే 20వ తేదీన ఈ దేశం మొత్తం మీద కార్మికులందరూ సమ్మె చేయాలని నిర్ణయం చేశారు. అంగన్వాడీలు, ఆశాలు, ఇటువంటి వాళ్లే కాదు, మార్కెట్ హమాలీలు, ఫ్యాక్టరీ వర్కర్లు, బ్యాంక్ ఎంప్లాయీస్, బొగ్గు కని కార్మికులు అందరూ కలిసి ఒకరోజు సమ్మె చేయాలి మే 20వ తేదీని చెప్పారు. ఒక తీర్మానం కూడా చేశారు. మేమందరం ఉన్నాం, శ్రీకాంత్ సహా. శ్రీకాంత్ అటువంటి సమ్మె సందర్భంలో ఇక్కడ ఉంటే ఖమ్మంలో కార్మికులందరినీ కలిగించే సమ్మెలో చురుగ్గా పాల్గొని దాన్ని జయప్రదం చేసి ఉండేవాడు. ఇప్పుడు ఆయన మన మధ్య లేడు. అయినా ఆ కర్తవ్యాన్ని మనం నిర్వహించాల్సి ఉంటుంది. అటువంటి పెద్ద పెద్ద కర్తవ్యాలు మన మధ్య ఉన్నాయి. ఆ కర్తవ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇట్లాంటి కార్యకర్తలను కూడా మనం ఉంటే అంత బాగుంటుంది అని చెప్పేసి మనకి తప్పకుండా అనిపిస్తుంది. కాబట్టి అటువంటి ప్రమాదం ఇక్కడ మనకి వస్తానే ఉంది. ఈ ఉద్యమానికి రైతులు కూడా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే కార్మికులందరూ మొన్న 4 నల్ల చట్టాలు ఏవైతే రైతులకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చేసిందో 4 నల్ల చట్టాలను రద్దు చేయడం కోసం వారు ఢిల్లీలో చుట్టుముట్టి దాదాపు 1000 రోజుల పైన అక్కడ ఆందోళన చేస్తే కార్మిక సంఘాలన్నీ మద్దతు ఇచ్చినాయి. ఇప్పుడు కార్మిక ఉద్యమానికి రైతు సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి రాబోయే కాలం.